జేఆర్ న్యూస్. నా పేరు మాధురి. ఈరోజు వార్తలు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో హత్యకు గురైన కోట అనూష మృతదేహాన్ని ముప్పాళ్ళ మండలం గొల్లపాడు గ్రామంలో సందర్శించి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఈ సందర్భంగా చైర్మన్ వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ అనూష సంఘటన అందరినీ కలిచివేస్తుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తుందన్నారు. నిందితుడికి శిక్ష వెంటనే పడేందుకు దిశ చట్టాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించి సీరియస్గా యాక్షన్ తీసుకుంటామన్నారని ఆమె తెలిపారు. ఆడపిల్ల అంటే ఉన్నటువంటి చులకన భావం, ఒక పరిచయమో లేకపోతే ప్రేమో లేకపోతే మరొకటో కారణం రీత్యా తమకు నచ్చట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో తమకు నచ్చినట్లు ఉండడం లేదు అనేటటువంటి ఒక ద్వేషము, కోపము, కసి, పగ, ఇన్ని ప్రేమ పేరుతోటి ఇంత దాడి జరుగుతుంది ఈ రోజున అమ్మాయిల మీద. కాలేజీలకు వెళ్ళాలా లేదా చదువు మాన్పించేసి ఇంట్లో కూర్చోబెట్టాలా అనేటటువంటిది ఈరోజు తల్లిదండ్రులకు వస్తున్నటువంటి ప్రశ్న. చదువుకుంటారు, కష్టపడి కూలి చేసుకునేటటువంటి కుటుంబం పాపం వాళ్ళు తల్లిదండ్రులు కష్టపడి చదువుకుంటారని చెప్పి ఫీజులు కట్టి కాలేజీలకు పంపిస్తే ఇవాళ అక్కడ ఈ అనూష మీద జరిగినటువంటి ఒక దారుణ హత్య కనీసం ఏ కారణమో అనేటటువంటిది కూడా తెలియకుండా ఆ అమ్మాయి కనీసం ప్రతిఘటించడానికి అవకాశము లేనటువంటి ఒక నిర్మానుష్య ప్రాంతంలో, కనీసం అరవడానికి రక్షించడానికి ఎవరూ లేనటువంటి ప్రదేశంలో హత్య జరగడం, పైగా ఈ హత్య ఇట్లా చేశాను అని చెప్పి అతను పోలీసులకి చెప్పడం అనేటటువంటిది చూస్తే ఎంత క్రూరత్వం ఈ రోజున అబ్బాయిల్లో ఏర్పడుతుంది అనేటటువంటి తెలుస్తుంది. ఇటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి నిన్న రాత్రే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన విషయాలన్నీ తెలుసుకుని చాలా సీరియస్గా స్పందించారు. ఈ కేసు విషయంలో పూర్తిగా వెంటనే దర్యాప్తు జరిగి వెంటనే విచారణ జరిగి అతనికి ఏదైతే మనం దిశ చట్టం ప్రకారం ఒక ఉరి శిక్షలు లేకపోతే కఠినమైనటువంటి శిక్షలు పడాలని చెప్పి అనుకుంటున్నామో ఆ ఉరి శిక్ష పడడానికి ఈ వెంటనే ఈ కేసులో ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయండి అనేటటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించి కూడా పూర్తిగా అండదండగా ఉండడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ రోజున ఇది ఒక ఊరట మాత్రమే, బాధిత కుటుంబానికి ఒక మానసిక స్థైర్యం ఇవ్వడానికి మాత్రమే ఇది ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్య. కానీ ఈ రోజున ఆడపిల్లలపైన ఇట్లాంటి అఘాయిత్యాలు జరగకుండా ఉండడానికి ఇవాళ దిశ లాంటి చట్టాలు అమలు కావాల్సినటువంటి అవసరం ఉంది, చట్టాలు రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆచరణాత్మకంగా ఈ రోజున ప్రత్యేకమైనటువంటి కోర్టులు ప్రత్యేకంగా 21 రోజుల్లో విచారణ పూర్తి కావాలని మనం ఎందుకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారనేటటువంటి అర్థమవుతుంది. ఇక్కడ అందరికీ కూడా నిన్న నుంచి కూడా వేలాది మంది విద్యార్థులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరూ కూడా రాష్ట్రంలో టీవీలు చూస్తున్నటువంటి వారు అందరూ కూడా అతనికి కఠినమైనటువంటి శిక్ష పడాలి, మన కళ్ళ ఎదురుగా ఉరి శిక్ష పడాలి అనేటటువంటి కోరిక ఈ రోజున కలుగుతోంది. మరి అట్లాంటి కోరికని 21 రోజుల్లోనే ఉరిశిక్ష పడితే ఇవాళ సంతోషించే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఎందుకంటే ఇంట్లో దారుణంగా ఆడపిల్లల పట్ల వ్యవహరించేటటువంటి వాళ్ళ చావుని కళ్ళతో చూడాలి అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. అభంశుభం తెలియని ఆడపిల్లల్ని ఈ రోజున ఇట్లా ప్రేమ పేరుతోటో మరొక పేరుతోటో దారుణంగా గొంతులు కోసేసి లేకపోతే గొంతులు పిసికేసి యాసిడ్లు వేసేసి చంపేస్తే వాళ్ళ చావుని కూడా చూడాలి అని చెప్పి ఆ తల్లిదండ్రులు మాత్రమే కాదు ఆడపిల్లలకి సపోర్ట్గా ఆలోచించేటటువంటి అనేక మంది కోరుకుంటున్నారు. అందుకే ఎన్కౌంటర్ చేయండి అనేటటువంటి డిమాండ్ కూడా ఈ రోజున సమాజం నుంచి వస్తుంది. కానీ ఇవాళ చట్ట ప్రకారం అన్ని పనులు జరగాల్సినటువంటి అవసరం ఉంది. చట్టం ప్రకారమే ఉరిశిక్ష పడాలి అనేటటువంటి దానితోనే ఈ రోజున దిశ చట్టం అనేటటువంటి ఒక స్ఫూర్తితో ఇవాళ ఇక్కడ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. కనుక ఈ కేసులో ఖచ్చితంగా వెంటనే విచారణ జరిపి ఉరిశిక్ష పడడానికి వీలుగా కఠినమైనటువంటి కేసు ప్రొసీడింగ్స్ జరపమని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కనుక మహిళా కమిషన్ కూడా ఆ రకంగా ఖచ్చితంగా ఈ కేసును ఫాలోఅప్ చేస్తుంది. ఆ కుటుంబానికి పూర్తిగా ధైర్యం చెప్పాం. అదేవిధంగా ఇంకా ఆడపిల్లలు చదువుకోకూడదా అనేటటువంటి ప్రశ్న రాకుండా ఏదైనా 1-2 ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనోస్థైర్యం దెబ్బతినకూడదు. ఆడపిల్లలకు సంబంధించి మనం చదువుకోవడం వేస్ట్, ఉద్యోగాలు చేసుకోవడం వేస్ట్, బయటకు వెళ్తే ఏంటి సేఫ్టీ అనేటటువంటిది కాకుండా ఈ రోజున ఇట్లాంటివి ఎట్లా ఉమ్మడిగా ఎదుర్కోవాలనేటటువంటిది ఆలోచిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఆశలు నీరు కారిపోవద్దు అనేటటువంటిది మాత్రం ఆడపిల్లలకు చెప్తూ ఇట్లాంటి దుర్మార్గుల పట్ల కళ్ళ ముందే శిక్ష పడేటటువంటి విధంగా అంత తొందరగా శిక్ష పడేటటువంటి విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము కూడా ఈ కేసుని టేకప్ చేస్తామని చెప్తూ ఉన్నాం.